హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు వచ్చేసి సండే కదా, ఏదైనా పిల్లలు స్పెషల్గా అడిగారనమాట. సర్లే అనేసి కలర్ రైస్, చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాం. సరే అంటూ పిల్లలు తలా ఒక పని చేస్తే తొందరగా అవుతుంది అంటే సరే అంటూ హెల్ప్ చేయడానికి దిగేశారు మా ముగ్గురు పిల్లలు. తలా ఒక పని అయితే చేస్తున్నారు. సరే అంటూ నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఉల్లిపాయలు వేసి వేయించుతున్నాను. ఇవి కొంచెం ఎర్రగా వేగాక అల్లం పేస్ట్ వేసాను. మీరు చెప్పండి, ఇది మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం? మా పిల్లలైతే చికెన్ ఫ్రై అయితే బాగా తింటారు. చికెన్ పులుసు కంటే ఫ్రై అయితే బాగా తింటారనమాట. మీలో ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలా కొంచెం పసుపు వేసుకొని దాన్ని సరిగ్గా వేగించుకుంటూ కలబెట్టుకుంటూ ఇలా ఫ్రై అయిన తర్వాత మా ఇంట్లో చేసుకునే విధానం, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి. పిల్లలు కొంచెం కారం బాగానే తింటారు, అందుకనే 1 స్పూన్ వేసేసాను. తగినంత సాల్ట్, కొంచెం కొబ్బరి ఆతరవాయి పేస్ట్ అనమాట వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా మా ఇంట్లో ఫ్రై చేసుకుంటాము. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఆ తర్వాత కలర్ రైస్ మొదలుపెట్టాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేయించేస్తున్నా, టమోటా పళ్ళు వేసేసాను, అల్లం పేస్ట్ వేసాను. సరే అంటూ చేస్తున్నా, మధ్యలో పిల్లలు కొట్లాడుతున్నారు. సో వీడియో అయితే తీయలేకపోయాను. మొత్తానికి అయితే వాటర్ ఉడికేసాయి. మీరు వేసే నేనైతే గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ పోస్తాను. మీరు ఎలా వేస్తారో చెప్పండి. మొత్తానికైతే రైస్ ఉడుకుతుంది. పిల్లలు ఉన్నారు చూసారు, అడుచుకుంటూ గొడవ పడుతూ ఇలాగే సరిపోతుంది. మొత్తానికైతే రైస్ చేసేసాను, అలాగే చికెన్ ఫ్రై కూడా చేశాను. పిల్లలైతే టేస్ట్ ఎప్పుడప్పుడు చేయాలా అని రెడీగా ఉన్నారు. సరే అంటూ ముగ్గురికి పెట్టేశాను, నేను కూడా పెట్టుకున్నాను. వాళ్ళకైతే సూపర్గా నచ్చేసింది. ప్లీజ్